ఆలేరు మండలం, గ్రామం పటేల్గూడెం. నేను 2 ఎకరాలు, ఆ ఎకరం 3 ఎకరాలన్నర పెడితే 1 ఎకరం పారుతుంది. 2 ఎకరాలు మొత్తం ఎండిపోయింది. దాదాపైన 75 వేల పెట్టుబడి పెట్టిన. ఇప్పుడు ఆ పెట్టుబడి మందం కూడా వచ్చేటట్లేవు. బావి మొత్తం ఎండిపోయింది. బోరు 400 ఫీట్లు వేస్తే అది కూడా మొత్తం గిన్నె ఆగిపోతుంది. అది కూడా నడుస్తలేదు. మాకు కొలనుపాకం నుంచి నీళ్ళు ఇచ్చి పెట్టిండు ఎమ్మెల్యే గారు, కానీ మాకు ఆ నీళ్ళతోటి ఫలితం లేదు. ఏమనంటే మేము ఇచ్చినాము నీళ్ళు ఇచ్చినాము అని అంటారు, కానీ మాకు కొలనుపాక నుంచి పోసనపేట చెరువు నింపితే ఈ పైనుంచి కాశీబుగ్గ చెరువు మాకు అలుగు వస్తే కొలనుపాక నీళ్ళు వారితే మా బాయిలు బోర్లు వస్తాయి. ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దయచేసి ఇక్కడ మాకు నీళ్ళు వస్తాడు చేయాలి. మాకు పొలాలు మొత్తం ఘోరంగా పోయినాయి. పెట్టుబడి పెట్టి ఇప్పుడు చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా ఇబ్బంది ఉంది మాకు. దయచేసి మాకు వానకాలం సరికైనా ఈ వస్తే ఇటువంటి మాకు నీళ్ళు వస్తాడు చేయాలి. లేకపోతే మా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే పసల గడ్డి లేదు, ఉన్న పొలం ఎండిపోయింది. ఇట్లా ఎండిపోయింది. ఇప్పుడు ఇంత పెట్టుబడి పెట్టి ₹1,00,000, 2 ఎకరాలు మొత్తం ఎండిపోయింది. ఆడ 1/2 ఎకరం పారుతుంది, 2 బోర్లు వేస్తే ఒక బాయి, ఈడ 1/2 ఎకరం పారుతుంది. ఇంకో ఈ నెల లాస్ట్ వరకు అయితే ఉన్న పొలం కూడా ఎండిపోయేటట్టుంది. మొత్తం పనికి వస్తట్లేదు. ఏం చేయాలని అదే పరిస్థితిలో ఉన్నాం. మొత్తం లాసే ఉంది తప్ప లాభం అయితే ఏం లేదు మాకు. దయచేసి మాకు ఎటు పెట్టి పోసనపేట చెర్లకైనా తీసుకురావాలి, లేకపోతే కొలనుపాక మీద ఉంది, పెంజేరు ఉంది, పెంజేరు నింపితే పెంజేరు కాలిపోసిందంటే మాది ఈ జిల్లా మొత్తానికి మాకు అన్ని నీళ్ళ సౌలత అవుతుంది. ఎటుపెట్టి కట్టి దయచేసి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మాకు నీళ్ళ ఒక సౌలత ఒకటి చేస్తే దయచేసి. 3-4 బోర్లు వేసిన, 2 ఎకరాల పొలం పెట్టిన, అంతా ఎండిపోయింది. బాకీలు ఆగుతలేవు. వ్యక్తులకు ఎంబడి పడుతున్నారు పైసలకి, ఎక్కడికి వెళ్ళి వస్తలేవు. ఏం పని లేకుండా అయిపోయింది. అది ఎవరు అడిగినా ఏం దొరకడంలో వస్తలేరు. 2 లక్షల బోర్లు వేసిన, బోర్లు పోయినాయి. నేను 400 ఫీట్లు వేసిన. 400 వస్తలేవు. 5 ఎకరాలు. సార్ మాకు పటేల్గూడెం. నా పేరు సత్యలక్ష్మి. మాకు 3 ఎకరాలన్నర భూమి ఉంది. వరి పెట్టినాం, మహిళ సంఘంలో తెచ్చి పెట్టినాం. అంతా ఎండిపోతుంది. 5-6 బోర్లు వేసినాం. ఆ బోర్లు కూడా పనిచేస్తలేవు. ₹1,00,000 పెట్టుబడి పెట్టినాం. ఎకరం పొలం కూడా పడతలేదు. మొత్తం ఎండిపోయింది. గొర్రెలు మేపుతుర్రు. చాలాగా మాకు కష్టాలు బాగున్నాయి సార్. రైతుకు ఇవన్నీ తెచ్చి పెట్టినా కూడా మాకు వెళ్తలేదు. ఊరికి పెట్టి ఎక్కడన్నా వెళ్ళిపోవాలన్నా బతకన్నా సావాలన్నా సార్. మాకు ఏమి చేయలేకపోతున్నాం సార్. పిల్లలకు మాకు మస్తు బాధలు ఉన్నాయి. ఈ లక్షలు పెట్టుబడి పెట్టినా కూడా ఈ రైతుకు చాలా ఇబ్బంది ఉంది. మా పొలం అయితే మొత్తం ఎండిపోయింది సార్. గొర్రెల కామం వేస్తుంది. పేరు పిక్క గణేష్, రైతు సంఘం ఆలేరు మండల అధ్యక్షుడిని. పటేల్గూడెం గ్రామంలో రైతులు పంట పొలాలు ఎండిపోయిన పంట పొలాలు విపరీతంగా ఎండిపోయినాయి. మాకు పటేల్గూడెం నుంచి కాశీబుగ్గ చెరువు, గాడి చెరువు నింపితే మాకు రైతులకు ఏమైనా గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంది. కానీ ఈ పక్క నుంచి కొలనుపాక నుంచి ఆలేరు వాగు ప్రవహిస్తుంది, కానీ మా గ్రామానికి వాటర్ రావడం లేదు. అదేవిధంగా పటేల్గూడెం గ్రామంలో అనేక పొలాలు ఎండిపోవడం వల్ల రైతులు ఎకరానికి 20 నుంచి 25 వేలు పెట్టుబడి పెట్టి ₹1,00,000 నష్టపోతున్నారు. కావున వాళ్ళను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పేరు చెప్పి. నా పేరు బొమ్మకంటి లక్ష్మీనారాయణ. నేను వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం మండల అధ్యక్షుడిని. తర్వాత ఈరోజు పటేల్గూడెం గ్రామంలో 25-30% దాకా పొలాలు మొత్తం ఎండిపోయినాయి. భూగర్భ జలాలు మొత్తం వడగంటిపోయినాయి. రిజర్వాయర్ల నుంచి కానీ లేకపోతే ఇక్కడ రిజర్వాయర్ కానీ అలాంటివి ఇక్కడ లేవు. తర్వాత ఒక్కొక్క రైతు 7-8 బోర్లు వేసి టోటల్గా నీళ్లు రాక వాళ్ళు నెత్తి చేతులు పెట్టి చాలా బాధపడుతూ ఉన్నారు. అవతల నుంచి వెళ్ళి అప్పులు తెచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి వెళ్ళని పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళంతా మైగ్రేట్ అయ్యి వేరే ప్రాంతానికి బతకబోయే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఇంతవరదాకా రైతు బంధు కూడా ప్రతి రైతుకు ఎక్కడ కంప్లీట్గా పడలేదు. అందు గురించి మేము కోరేది ఏంటంటే, రైతు బంధు ఇమీడియట్ ఇంకా ఎంత ఉన్నదో ఆ బ్యాలెన్స్ వేయాలని కోరుతా ఉన్నాం. రిజర్వాయర్ల నుంచి వెళ్ళి అక్కడ తపాసిపల్లి రిజర్వాయర్ నుంచి వెళ్ళి అటు బొందుల గ్రామం కానీ ఆలేరు కానీ ఇక్కడ గ్రామాలకు నీళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేయించాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, రిజర్వాయర్ల నీళ్ళే కాకుండా వస్తాయా లేదా అక్కడ మల్లన్న సాగర్ రిజర్వాయర్ కానీ వీళ్ళ నుంచి వెళ్ళి ఈ ఆలేరు మండలం తర్వాత రాజపేట ఇక్కడ సస్యశ్యామల ఏర్పాట్లు మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే గారు
ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎంపీ గారికి కూడా కోరుతా ఉన్నాం. అక్కడ పొలాలు ఎండిపోయినాయి, పెట్టుబడి కావాల్సినంత పెట్టుబడి తెచ్చాను కాబట్టి అగ్రికల్చర్ ఏడీ గారు ఎక్కడెక్కడ పొలాలు ఎండిపోయినాయో చూసి వాటికి ఒక ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారంగా వాళ్ళకు సహాయం చేయాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. అలాంటి కార్యక్రమాలు చేయకపోతే ప్రభుత్వానికి మెమోరాండం ఇస్తాం. ఆ తర్వాత అవసరం అనుకున్నప్పుడు సరైన కార్యక్రమం తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఆగిపోతుంది, అనవసరం మాకు ఏం పని చేయదు. అది ఆ నీళ్ళే ఇటు కుంటలు బోటలు నింపినట్టుంటే కొంత పని చేస్తుంది. అన్ని కుంటలు నింపితే మంచిగా ఉంటుంది సార్. అది కుంటలనే ఆడాలి బతుకులు. మా ఏరియా కూడా ఇప్పుడు పెద్ద పెద్ద కుంటలనే చుట్టుకుంటూ అవన్నీ నింపినట్టుంటే బోర్లకు పని చేస్తాయి. ఆ సమయం వస్తారు. ఆగు నీళ్ళు వేస్తే మాకైతే ఇంత కూడా పని చేస్తుంది. 2 ఎకరాల పొలం పెడితే ఎండిపోయింది, ఎండిపోతే వాడతలేదు. వస్తే ఒకటి పోయింది, ఒకటి మళ్ళీ తినబడి బాగా ఎండిపోయింది. మా పరిస్థితికి అట్లున్నది. ఏమి ఇస్తారో ఏం కాదు. ఇలా 350 ఫీట్లు ఇంట్లో వేసిన బోరు ఇది ఫెయిల్ అయ్యా, కొద్దిగానే వస్తుంది. ఇక కూరగాయ చెట్లు తోట వేసుకుంటే తోట కూడా ఎండిపోయింది. ఇక ఇక్కడ ఇంత పొలం ఉండగా ఇది పెట్టలేకపోయినా, ఇక నీళ్ళు వెళ్తలే కానీ ఇది పెట్టలేకపోయినా. ఇక అది అక్కడ పెడితే అది మొత్తం ఎండిపోయింది. అది తీసుకున్నారు. మా పరిస్థితి అట్లుంది సార్. మరి మేము ఏం చేయం. ఇంకా అప్పులు బాగా అయినాయి. 3-4 లక్షలు పెట్టుబడి పెట్టిన, అప్పులు బాగా అయినాయి. పొలం బారతలేదు, మోటార్లు నీళ్లు పోతలేవు, చెర్లలకు నీళ్ళు ఇడిచిపెడతలేరు. మా పరిస్థితి అప్పుల బాధ. ఏం చేయ ఉన్న ఆవులను అమ్ముకున్నా, ఖాళీగానే తిరుగుతున్నా. ఏం చేయాలి సార్?